హలో రైతు సోదరులకు నమస్కారం. నా పేరు సుమన్. మీరు చూస్తున్నారు ఎంఎస్ రైతు ఛానల్. సో మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్న రైతు సోదరులను సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేయండి. సో రైతు మిత్రులారా, 2025లో మనకి అయితే ఇప్పుడు కాటన్ సీజన్ స్టార్ట్ అయింది. మనకు పత్తి విత్తనాలు వేసుకునే టైం స్టార్ట్ అయింది. సో ఈ టైంలో అయితే మనకు రైతు సోదరులు చాలామంది మనకు బెస్ట్ పత్తి విత్తనాల నుంచి తెలుసుకుందాం అనేసి చాలామంది అడుగుతున్నారు. సో నేను వచ్చేసి మన సుజాత నగర్ శ్రీ సాయి లక్ష్మి ఏజెన్సీకి అయితే రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి మనకు బెస్ట్ కాటన్ విత్తనాలు అయితే ఉంటాయి. సో దానికోసం అయితే నేను మీకు పరిచయం చేద్దామని రావడం జరిగింది. సో పోయినసారి నేను ఇక్కడే తీసుకున్నా 10 ఎకరాలకి మనకి కాటన్ వెరైటీస్ అన్ని. సో ఈ సంవత్సరం కూడా ఇక్కడే తీసుకుందామని రావడం జరిగింది. సో ఇక్కడున్న వెరైటీ వచ్చేసి మనకి సో రాశి వాళ్ళది స్విఫ్ట్. సో అదేవిధంగా రాశి వాళ్ళది 797. సో ఇది వచ్చేసి రాశి 659. సో ఇది రాయలసీమలోది రణధీరు. అదేవిధంగా రాయలసీమలో మనకి ఇంకో వెరైటీ కూడా ఉంది. సో ఇది వచ్చేసి మనకు గ్రీన్ గోల్డ్ కంపెనీ వాళ్ళది కార్తిక్ ఇది. సో ఇది వచ్చేసి న్యూ వెరైటీ. సో వీటి గురించి కూడా నేను చెప్తాను నేను తర్వాత. సో ఈ పంట కాల వ్యవధి ఎంత ఉంటుంది అనేది తర్వాత చెప్తున్నాను. సో ముందుగా అయితే మనకి ఏ వెరైటీస్ ఉన్నాయంటే పరిచయం చేస్తాను నేను. సో అదేవిధంగా మన దగ్గర క్రిస్టల్ వాళ్ళది ఇది వచ్చేసి మనకి 369 ఇది. అదేవిధంగా మనకి ఇది వచ్చేసి నార్త్ సీడ్ వాళ్ళది మనకి సో జంబో 303. సో ఇందులోనే మనకి నార్త్ సీడ్లో మనకి సో రానా ఉంది. సో 900 ఇది. సో అదేవిధంగా మనకి ఇది జనని సీడ్ ఉంది జై కిసాను. సో ఇది జనని సీడ్ ఉంది ఠాగూర్ ఇది న్యూ వెరైటీ ఇది. సో మనకి పెద్ద కాయ సైజ్ ఇది. అదేవిధంగా మనకి సర్కారు. సో ఇందులోనే జననిలోనే సర్కారు ఆల్రెడీ రైతులకు తెలిసినది ఇది విత్తనాలు. అదేవిధంగా ఆకాశు మైకోల్ది జంగి. సో అదేవిధంగా అకిరా. సో తులసి వాళ్ళది అకిరా. సో ఈ విధంగా మనకి అయితే సో ఇది కూడా వచ్చేసి క్యాస్పియన్. సో క్యాస్పియన్ కంపెనీ వాళ్ళది 212. సో ఇది ఒకటి మనకి కొత్త కంపెనీ. అదేవిధంగా ఇందులోనే మనకు 616 క్యాస్పియన్ వాళ్ళది. సో పోయిన సంవత్సరం కూడా రైతులు వేసుకున్నారు ఇది. సో దీని గురించి మనకి గుడ్ ఇంప్రెషన్ ఉంది. సో అదేవిధంగా మనకి క్యాస్పియన్ వాళ్ళది 414. సో ఇవన్నీ పెద్ద సైజ్ కాయలు. ఇది వచ్చేసి మనకి క్యాస్పియన్ వాళ్ళది సనాతన్. సో ఇది కూడా న్యూ వెరైటీ ఇది. సో రైతు మిత్రులకు ఏంటంటే చెప్పేది నేను. సో మనకి మెయిన్గా వచ్చేసి ఈ సంవత్సరం అధిక వర్షాలు ఉన్నాయి. సో అందువల్ల మనకు బెస్ట్ వెరైటీస్ వేసుకొని సో అధిక దిగుబడి అనేది సాధించాల్సిన యొక్క విన్నపం. సో ఇప్పుడు నేను చూపించిన కంపెనీలు అనేసి మనకి సో ఇవన్నీ పెద్ద కంపెనీలు. సో ఇది క్యాస్పియన్ కంపెనీ. అదేవిధంగా ఇది వచ్చేసి మనకి నాగ్ కంపెనీ. సో ఈ నాగ్లో వచ్చేసి మనకి రానా, అదేవిధంగా జంబో, అదేవిధంగా ఇది వచ్చేసి మనకి సంకేత్. సో పోయిన సంవత్సరం చాలా టైట్ అయింది ఇది సంకేత్. సో ఈ సంవత్సరం వచ్చేసి మనకు శ్రీ సాయి లక్ష్మి ఏజెన్సీలో మనకి సో ఇది మనకి అవైలబుల్గా ఉంది. సో రైతు మిత్రులు సాయి లక్ష్మి ఏజెన్సీలో మనకి ఇది అవైలబుల్గా ఉంది. సో పోయినసారి ఇది బ్లాక్లో అమ్మారు. సో ఈసారి మనకి ఇప్పుడు ఎంఆర్పీ రేట్లకే మనకు అమ్మడం అయితే జరుగుతుంది. సో మన దగ్గర సో మనకు ఉన్న షాపు డీలర్ గారిని వచ్చి మాట్లాడదాం ఒకసారి. సో చెప్పండి, మీ దగ్గర ఏ వెరైటీస్ ఉన్నారు? అన్ని కంపెనీలు ఉన్నాయి. అన్ని కంపెనీలు ఉన్నాయి. మనకి ఇది నార్త్ సీడ్లో డిస్ట్రిబ్యూటింగ్ ఉంది. మనకి క్యాష్మెన్ సీడ్లో డిస్ట్రిబ్యూటింగ్ ఉంది. మన డీలర్ కూడా ఇది వచ్చింది. రాయల్ సీడ్లో డిస్ట్రిబ్యూటింగ్ ఉంది. జనరల్ సీడ్లో డిస్ట్రిబ్యూటింగ్ ఉంది. ఇది కాకుండా కాటన్ సీడ్ అన్ని మన దగ్గర వచ్చాయి. సో ఇక్కడ రైతుకి అందుబాటులో. సో ఇక్కడ వచ్చేసి మనకి అందుబాటులో అన్ని బెస్ట్ వెరైటీస్ ఉన్నాయి. సో ఈ సంవత్సరం అయితే మనం తీసుకుందాని వచ్చిన వెరైటీ అంటే రానా, అదేవిధంగా జంబో, సో నా సంకేత్, ఈ మన క్యాష్మెన్, సనాతన్. సో ఇవన్నీ బెస్ట్ కంపెనీస్ మనం తీసుకుందామని రావడం జరిగింది. సో ఈ కంపెనీ ఏంటంటే చాలామంది రైతు సోదరులకు తెలియదు. సో ఈ నార్త్ వెరైటీలో నార్త్ సీడ్లో ఇవి ఉన్నాయనేసి తెలియదు. నార్త్ సీడ్లో చాలామంది చిల్లీసే ఉన్నాయని చెప్తున్నారు, కానీ కాటన్ కూడా ఉంది. అదేవిధంగా క్యాష్మెన్లో కూడా మనకు కాటన్ వెరైటీస్ ఉన్నాయి. సో ఇవన్నీ కొత్త కంపెనీలన్నీ. సో వేసుకుంటే మనకి ఏంటంటే సో అధిక దిగుబడి రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మనకు వంటకాల వ్యవధి వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి ఈ సంవత్సరం వచ్చేసి మనకు ఈ గ్రీన్ గోల్డ్ సీడ్స్ వల్లది ఇది కార్తిక్. సో ఇది వచ్చేసి ఈ ఇక్కడ ఔరంగాబాద్ బెస్ట్ కంపెనీ 25 years బ్యాక్ కంపెనీ. సో ఈ పోయిసారి ఇక్కడ ఇచ్చారా? లేదండి, నిజామాబాద్ ఏరియాలో చూసాను. సో ఇది నిజామాబాద్ ఏరియాలో చూసాడు ఫీల్డ్. ఇది కాటన్ది మొక్కజొన్న వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఫస్ట్ ఎర్లీ క్రాప్. సో ఎర్లీ క్రాప్ ఇది మనకు 125 నుంచి 130 days దాకా ఉంటుంది క్రాప్. సో దీని తర్వాత మనం మొక్కజొన్న వేసుకోవచ్చు. సో దీనికి వచ్చేసి మనకు ఇది పెద్ద సైజ్ కాయ ఇది. సో 125 నుంచి 135 రోజుల కాల వ్యవధి ఇది. సో మనకి ఇంకేంటంటే ఉన్న కాయ ఇంకా సనాతను, ఇంకా క్యాష్పియను. సో ఈ క్యాష్పియన్లో 414 ఇది పెద్ద సైజ్ కాయ ఇది. సో ఆల్రెడీ మనకు తెలుసు ఇది వచ్చేసి మనకి క్యాష్పియన్ కంపెనీ వాళ్ళది. ఇది పెద్ద కంపెనీ ఇది.
సో ఇది పంట కాలం వచ్చి 150 నుంచి 160 రోజులు ఉంటుంది. అదేవిధంగా ఇది పత్తి తీయడానికి కానీ కాయ సైజ్ పెద్దగా ఉంటుంది. సో మన గులాబీ పురుగులో కూడా తట్టుకుంటుంది ఇది. సో ఆల్రెడీ రైతు మిత్రులు నేను చెప్పేది ఏంటంటే మీరు చాలా ఆల్రెడీ పాత కంపెనీలు వేసుకున్నారు. సో కొత్త కంపెనీ చూడండి ఒకసారి, క్యాస్పియన్ అదేవిధంగా నాదు. సో ఇలాంటి వెరైటీ వేసుకొని చూడండి ఫ్రెండ్స్, అధిక దిగుబడులు సాధించండి. సో ఇప్పుడు నేను తీసుకున్న వెరైటీ ఈరోజు అయితే మనం గింజలు తీసుకోవడానికి వచ్చిన వీటికి. సో అందుకే మీకు ఈ వెరైటీ అని చూపెడుతున్నాను. సో మీకు ఏమైనా ఇందులో పత్తి ప్యాకెట్లు ఈ ఏరియాలో దొరకకపోతే సో నాకు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. నా నెంబర్ ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా మన షాప్ వాళ్ళది మనకి విజిటింగ్ కార్డు కానీ వీళ్ళ మొత్తం డీటెయిల్స్ పెడతాను. సో మీకు కావాలంటే ఒకసారి కాల్ చేయండి. సో అదేవిధంగా మీరు ఇప్పుడు మన ఈ ఏరియాలో అంటే ఇప్పుడు సుయాత నగర్ సరౌండింగ్లో కానీ చుట్టుపక్కల ఎవరున్నా సరే ఈ షాప్లో వచ్చి ఈ విత్తనాలు అయితే దొరుకుతున్నాయి. సో థ్యాంక్ యూ, ధన్యవాదాలు.